హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ మైక్రోసాఫ్ట్ వర్డ్ పార్ట్ నెంబర్ 6. ఓకే. మనం మైక్రోసాఫ్ట్ వర్డ్‌కు ఏ విధంగా వెళ్ళాలో నేర్చుకున్నాము. ఎలా అంటే స్టార్ట్ మెనూ క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ప్రకారం మనకు డబ్ల్యూ కదా! ఇక్కడ వర్డ్ అనేది కనబడుతుంది. ఈ స్క్రోలింగ్ చేసినప్పుడు ఇక్కడ వర్డ్ 2016 మీద క్లిక్ ఆటోమేటిక్‌గా వర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో బ్లాంక్ డాక్యుమెంట్ ఉంటాయి. ఆల్రెడీ డిజైన్ టెంప్లెట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇందులో చూడండి బిజినెస్ అని, కార్డ్స్ అని, ఫ్లయర్స్ అని, తర్వాత లెటర్స్ అని, ఎడ్యుకేషన్ అని, అలానే రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్స్ అని ఉంటుంది. ఇందులో నేను ఇప్పటివరకైతే రెజ్యూమ్ ఆర్ కవర్ లెటర్ అని ఉంది కదా! ఇక్కడ టిక్ చేశాను. ఇందులో ఎనీ డాక్యుమెంట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ నేమ్ హియర్ అని ఒకటి ఉంది. ఇది నేమ్ హియర్ అని కానీ లేదా ఇక్కడ లెటర్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ చూద్దాం. ఇది రెజ్యూమే అనేది కదా! రెజ్యూమేకి సంబంధించినవి తీసుకొని ఇక్కడ ఏమనండి అంటే మీరు క్రియేట్ అనండి. ఓకేనా? క్రియేట్ అనగానే ఆ లెటర్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇదంతా ఏంటి అంటే రెజ్యూమేకి సంబంధించింది. ఇందులో జాబ్ టైటిల్ ఏంటి, కంపెనీ ఏంటి, డేస్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు వర్క్ చేసావు, మీ ఎడ్యుకేషన్ ఏంటి, ఇలాంటివన్నీ రెజ్యూమ్‌లో ఉంటాయి కదండీ! ఇప్పుడు మీరు దీనిని ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎడిటింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ జాబ్ టైటిల్ మీ కంపెనీ పేరేంటి అనేది ఇక్కడ రిమూవ్ చేసేసి దీని ప్లేస్‌లో మరి ఒక పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఇది కామన్. ఇది తర్వాత ఎడిటింగ్ వర్క్‌లో నేను చెప్తాను. టుడే క్లాస్ ఈజ్ ఆల్రెడీ ఉన్న ఫార్మాట్‌ను మనం ఇక్కడ డిజైన్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మెనూస్ ఉంటాయి. ఫైల్ అని, హోమ్ అని ఇలా ఉన్నాయి. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్‌లో మనం ఫైల్, నెక్స్ట్ హోమ్, నెక్స్ట్ లేఅవుట్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్ ఏంటిదంటే డిజైన్. ఈ డిజైన్ వల్ల మనకు లాభం ఏంటి అనేది ఈ డిజైన్ మెనూలోకి వెళ్దాం ఫస్ట్ అయితే. ఇక్కడ థీమ్స్ అంటే డిజైన్స్ అన్నమాట. ఈ డిజైన్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు ఏదైతే రెజ్యూమ్ తీసుకున్నారో ఇందులో కాంటెంట్, స్టైల్ కానీ, కలర్ కానీ మీరేమీ మార్చనవసరం లేదు. ఇక్కడ ఒక థీమ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్ మొత్తము మారిపోవడం జరుగుతుందన్నమాట. దీనికి సెలక్షన్ చేయడము ఇలాంటివన్నీ అవసరం లేదు. ఎక్కడ ఏ లొకేషన్‌లో ఏది చేంజ్ కావాలో అదే చేంజ్ చేస్తుందన్నమాట. ఉదాహరణకు చూద్దాం. ఇక్కడ థీమ్‌లోకి వెళ్ళాను. థీమ్‌లోకి వెళ్ళేసి మీకు ఏ మోడల్ కావాలి చూడండి ఇక్కడ నేను క్లిక్ కొట్టగానే పింక్ కలర్‌గా మారిపోయింది టెక్స్ట్. అలానే ఫాంట్ స్టైల్ మారిపోయింది. అక్కడేమైంది మళ్ళీ ఆరెంజ్ కలర్. ఇలా ఓన్లీ మీకు కావాల్సిన స్టైల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. మీరు సెలెక్షన్ అనేది అవసరం లేదు. ఆ ఫార్మాట్ ఏ మోడల్ కావాలి అని కూడా ఆ మోడల్‌లోకి ఈ థీమ్స్‌ని క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చనమాట. మళ్ళీ అందులో టైటిల్, సబ్‌టైటిల్స్ ఇలా ఉంటాయి. పెద్దగా ఉండాలా లెటర్స్, చిన్నదిగా ఉండాలి, బోల్డ్‌గా ఉండాలా, డిఫరెంట్‌గా ఉండాలి అనేది మళ్ళీ మీ ఇష్టం అనమాట. మీకు కావాల్సిన స్టైల్‌లో మనము తీసుకోవచ్చనమాట. అర్థమైందా అండి? ఈ విధంగా మనకు కావాల్సిన స్టైల్‌లో థీమ్‌ను వీటినన్నిటిని ఏమంటారంటే డైరెక్ట్ చేంజ్ కావడాన్ని ఇక్కడ థీమ్ అంటారు. ఓకేనా అండి? స్టైల్ మారుతుంది, కలర్ మారుతుంది. ఆల్ ఎనీవన్ ప్రతి ఒక్కటి ఏదైనా కావచ్చు ఆటోమేటిక్‌గా చేంజ్ కావడం జరుగుతుందనమాట. చూసారా ఇంతకుముందు హెడ్డింగ్ ఎలా ఉండదో ఎలా మారిపోయింది. ఇదంతా మన సెట్టింగ్ కాదు ఆటోమేటిక్‌గా అదే మార్చేసుకుంటుంది. ఓకేనా? మీకు నచ్చిన స్టైల్‌లోకి దీన్ని అప్లై అనేది చేసుకోండి. ఓకేనా? ఇవి థీమ్స్ గురించి. ఇందులో థీమ్సే కాదు కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి బ్లూ కలర్ ఉంది. ఈ బ్లూ కలరే కాదు ఇంకా డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకోండి. ఇక్కడ కలర్స్ అనేవి ఉంటాయి. ఈ కలర్స్‌లోకెళ్ళేసి మీరు ఏ కలర్ క్లిక్ చేసినా కూడా ఆటోమేటిక్‌గా ఏ సెలక్షన్ చేయట్లేదు. ఆటోమేటిక్‌గా మీరు ఏవైతే అక్కడ ఫాంట్ కలర్స్ ఇచ్చారో అక్కడ మాత్రమే హైలైట్ అవుతుంది. అర్థమైందా? ఈ విధంగా ఫాంట్ కలర్స్ అనేది మార్చుకోవచ్చు. అక్షరాల స్టైల్ ఇప్పుడు మీరు స్టైల్ సెలెక్ట్ చేసుకున్నారు ఓకే. కాకపోతే ఇంకా నాకు డిఫరెంట్ స్టైల్ కావాలంటే ఇంకా డిఫరెంట్ స్టైల్స్ కూడా ఇక్కడ క్లిక్ కొడుతూ ఉంటే ఏమవుతుంది ఫాంట్ అనేది డిఫరెంట్‌గా మారిపోతూ ఉంటుంది. ఫాంట్ మీన్స్ అక్షరాల ఫేస్‌ని ఏమంటారు?
ఫాంట్ అంటామన్నమాట. ఈ ఫాంట్ ఫేస్‌ను మనం ఏ విధంగా అంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ పేరాగ్రాఫ్ స్పేసింగ్. పేరాగ్రాఫ్ స్పేసింగ్ అంటే ఏంటి? పేరాగ్రాఫ్ ఎక్కడైతే మనము లైన్ చేంజ్ అయ్యామో, ఆ లైన్ చేంజింగ్ దగ్గర ఏమంటారంటే పేరాగ్రాఫ్ చేంజ్ అంటామన్నమాట. ఇక్కడ చూడండి జాబ్ టైటిల్ కంపెనీ అని ఇచ్చాం. అంటే ఇక్కడ పేరాగ్రాఫ్ చేంజ్ అయింది అన్నమాట అర్థం. లైన్ చేంజింగ్ అంటే ఈ 2 లైన్స్ డిస్క్రైబ్ అని, బట్ అని కనబడుతుంది. ఇవి లైన్స్ మధ్య దూరము అంటారు. ఇప్పుడు మనము వీటి యొక్క డిస్టెన్స్ అంటే పేరాగ్రాఫ్ డిస్టెన్స్ కానీ, లైన్ డిస్టెన్స్ కానీ ఎలా పెంచుతాము. అందుకని ఇక్కడ పేరాగ్రాఫ్ స్పేసింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ పేరాగ్రాఫ్ స్పేసింగ్‌లోకెళ్తే మీకు కనబడతాయి. అంటే ఆటోమేటిక్‌గా పేరాగ్రాఫ్ మీద స్పేస్ పెంచొచ్చు. అలా పేరాగ్రాఫ్ మధ్యలో స్పేస్ పెంచడానికి ఇక్కడ పేరాగ్రాఫ్ స్పేసింగ్ అనేది వాడతాం. ఇది టైప్స్ ఆఫ్ ఇచ్చారు. డబుల్ అంటే ఏంటి అంటే పాయింట్స్ లెవెల్‌లో పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఇచ్చాడు చూడండి బిఫోర్ 0 పాయింట్స్, ఆఫ్టర్ 8 పాయింట్స్, లైన్ స్పేసింగ్ 2 పాయింట్స్ అని అట్లా డిఫరెంట్‌గా ఇచ్చాడు. అందులో మీకు లైన్ ఇక్కడ పెరిగిన కొద్దీ ఏమవుతుంటుంది లైన్ స్పేసింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది వాడొచ్చు. నెక్స్ట్ ఏంటిదంటే ఎఫెక్ట్స్. మీకు ఏ ఎఫెక్ట్ కావాలి? ఇక్కడ మనం క్లిక్ కొట్టినా కూడా ఎఫెక్ట్స్ అనేవి అప్లై అవుతాయి. అంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు ప్రెజెంట్. ఇక్కడ ఈ విధంగా మనం డిఫరెంట్‌గా మనం తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ వన్ వాటర్ మార్క్స్. వాటర్ మార్క్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవరి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఇచ్చాను. ఈ నా యొక్క రెజ్యూమ్. ఈ రెజ్యూమ్‌లో ఇంకొక డాక్యుమెంట్ మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను. ఫైల్‌లోకెళ్తున్నాను. న్యూ అంటున్నాను. బ్లాంక్ డాక్యుమెంట్ అంటున్నాను. మీకొకటి కమాండ్ చెప్పాను కదా! ఏంటి? టెక్స్ట్ రావడానికి కమాండ్. ఈక్వల్ టు అన్నారు. రాండ్ అన్నారు. బ్రాకెట్ ఓపెన్ చేశారు. 20, 20 అని ఇచ్చారు. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఎంటర్ చేసుకోండి. ఇలా ఎంటర్ చేసినప్పుడు మనకు డాక్యుమెంట్ అనేది వచ్చేసింది. ఎన్ని పేజెస్ వచ్చేసింది ఇక్కడ 7 పేజ్. 7/7 అంటే 7 పేజీల మ్యాటర్ వచ్చేసింది. ఈ 7 పేజీల మ్యాటర్‌ను మనం ఒక డిజైన్‌లోకి తీసుకెళ్దాం. ఇక్కడ ఏమన్నాను అంటే వాటర్ మార్క్. ఇప్పుడు ఇది కాలేజీ మెటీరియల్ అనుకున్నాం. ఈ కాలేజీ మెటీరియల్ ఎవరైనా కాపీ చేయొచ్చు. మరి కాపీ చేయకుండా మనం ఏం చేయాలి? సింపుల్ మెథడ్ దీని యొక్క వాటర్ మార్క్ ఇచ్చేసుకోవాలి. నోట్స్ మొత్తానికి వాటర్ మార్క్ అంటే ఏంటి? టెక్స్ట్ బ్యాక్ సైడ్ ఎవరు కూడా దీన్ని జిరాక్స్ కానీ, కాపీ కానీ కొట్టకుండా వాళ్ళ బ్రాండ్ నేమ్ అనేది బ్యాక్‌లో డిస్‌ప్లే అవుతుందనమాట. ఉదాహరణకు చూద్దామా? ఇక్కడికి వెళ్ళేసి ఏమంటారు ఇక్కడ వాటర్ మార్క్. ఇక్కడ ఆల్రెడీ కాన్ఫిడెన్షియల్ అని ఉంది. చూడండి వాటర్ మార్క్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసింది. ఈ విధంగా మనం ఏ వాటర్ మార్క్ అంటే అది తీసుకోవచ్చు. లేదు నాకు సంబంధించిన వాటర్ మార్కే ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడ వాటర్ మార్క్‌లోకి వెళ్ళండి. ఏమంటారు? కస్టమ్ వాటర్ మార్క్. కస్టమ్ వాటర్ మార్క్‌లోకి వెళ్ళేసి ఇక్కడ టెక్స్ట్ వాటర్ మార్క్ కాన్ఫిడెన్షియల్ అనేది ఇక్కడ ఉంది కదా! ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్‌ని ఇక్కడ టైప్ చేయండి. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఓకే. మై డాక్యుమెంట్ అని పెడుతున్నాను. మీరు ఏదైనా ఇవ్వండి. మీ పేరే ఇవ్వండి. ఏదైనా ఇవ్వండి. మై డాక్యుమెంట్ అని పెడుతున్నాను. మై డాక్యుమెంట్ ఏ కలర్‌లో ఉండాలి అనేది కూడా కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఫాంట్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు. మీకు ఏ ఫాంట్ స్టైల్ కావాలనుకుంటే ఆ ఫాంట్ స్టైల్. తర్వాత కలర్ నాకు బ్లాక్, గ్రే లేదా నాకు రెడ్ కలరే కావాలనుకుంటున్నాను. అలాగే సెమీ ట్రాన్స్‌పరెంట్ లైట్ కలరా? థిక్ కలరా? డయాగ్నల్ అంటే క్రాస్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అప్లై అనేసేసి ఏమంటారు? క్లోజ్. చూసారా? మై డాక్యుమెంట్ అనేది ఇక్కడ ఎలా వచ్చింది? వాటర్ మార్క్ అనేది వస్తుంది. ఇది ఇప్పుడు దీన్ని ఎవరైనా జిరాక్స్ చేయడం కానీ, కాపీ చేయడానికి కానీ కొద్దిగా ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కనబడుతుంది కాబట్టి మనకు ఇది కనబడదు. కాకపోతే బ్రాండ్ నేమ్స్ వాడతారనమాట. మన పేర్లు వాడరు. బ్రాండ్ నేమ్స్. బ్రాండ్ నేమ్స్ అంటే ఒక కాలేజీ నేమ్ ఉందనుకోండి. కస్టమ్ వాటర్ మార్కులేసేసి నలంద డిగ్రీ కాలేజ్. నలంద డిగ్రీ కాలేజ్. కాలేజ్ మెటీరియల్‌లలో, ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్‌లలో ఇది ఎక్కువగా వాడతారు. ఇక్కడ ఓకే అన్నారనుకోండి. ఇక్కడేమైంది నలంద డిగ్రీ కాలేజ్. ఎవరీ పేజ్‌కి మరి వాటర్ మార్క్ ఎలా వస్తుందో తెలుసా? మనం ఇచ్చిన పేజే కాదు. మన దగ్గర ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని పేజెసెస్‌గా ఇది రావడం జరుగుతుంది. ఇది మెటీరియల్ విషయంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ వాటర్ మార్క్ వద్దనుకోండి. ఇక్కడికెళ్ళేసి ఏమంటారు అంటే రిమూవ్ వాటర్ మార్క్. అలానే పిక్చర్‌ను కూడా వాటర్ మార్క్‌గా పెట్టొచ్చు. పిక్చర్ వాటర్ మార్క్ ఎలా పెడతారు? మళ్ళీ అక్కడికే వెళ్ళండి. వాటర్ మార్క్‌లోకెళ్తే ఇక్కడ కస్టమ్ వాటర్ మార్క్ అని ఉంటుంది. ఇందులో మీరు ఇంతకుముందు టెక్స్ట్ వాటర్ మార్క్‌కి వెళ్లారు. టెక్స్ట్ వాటర్ మార్క్‌కెళ్ళేసి ఇక్కడ టెక్స్ట్ దగ్గర నలంద డిగ్రీ కాలేజ్ అని టైప్ చేశారు. ఇప్పుడు అలా కాదు. ఇక్కడ పిక్చర్ వాటర్ మార్క్ అని ఉంటుంది పైన.
ఈ పిక్చర్ వాటర్ మార్క్‌లోకి వెళ్ళేసి సెలెక్ట్ పిక్చర్ అనండి. ఈ సెలెక్ట్ పిక్చర్ అనగానే మనకు ఆల్రెడీ ఆఫ్‌లైనా, ఆన్‌లైనా అని అడుగుతుంది. ఆఫ్‌లైన్ ఫ్రమ్ ఏ ఫైల్ అంటున్నాను. ఫ్రమ్ ఏ ఫైల్ ఇక్కడ ఏమంటున్నాను? బ్రౌజ్. బ్రౌజ్ అనగానే మన కంప్యూటర్‌లో ఎక్కడైనా ఇమేజెస్ ఉన్నట్టయితే, ఆ ఇమేజెస్ అనేవి మనకు కనబడతాయన్నమాట. ఇక్కడికి వెళ్ళండి. మీకు ఏ పిక్చర్ కావాలిక్కడ. మీరు ఏ పిక్చర్ కావాలనుకుంటే ఆ పిక్చర్ తీసుకోండి ఇక్కడ. ఇక్కడ సేవ్డ్ పిక్చర్స్ లేదా డౌన్‌లోడ్స్ ఇక్కడుంది. హార్స్ ఉంది. హార్స్ తీసుకొని ఏమంటున్నాను ఇక్కడ ఇన్సర్ట్ అన్నాను. ఇక్కడ గూడా ఏమంటున్నాను అప్లై. తర్వాత ఏమంటున్నాను ఇక్కడ క్లోజ్ అన్నాను. ఇక్కడ చూడండి మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమున్నాయంటే హార్సెస్ ఉన్నాయి. వీటిని మనం చూడాలంటే ప్లెయిన్ పేపర్‌కెళ్దాం. ప్లెయిన్ పేపర్‌కెళ్తే పర్ఫెక్ట్ కనబడతాయి. చూడండి 7 హార్సెస్ బ్యాక్‌గ్రౌండ్‌లో కనబడుతున్నాయి. దీన్నేమంటారు అంటే వాటర్ మార్క్స్ అంటారు. ఏమంటారు? వాటర్ మార్క్స్. ఇవి ఎక్కడున్నాయి? కస్టమ్ వాటర్ మార్క్‌లో పిక్చర్ అనమాట. ఈ విధంగా పిక్చర్‌ను మనం తీసుకోవచ్చు. పిక్చర్ వద్దనుకోండి ఏమంటారు ఇక్కడ వాష్ ఔట్ అని గూడా ఉంది. వాష్ ఔట్ అంటే ఏంటి ఇక్కడ? ఇంతకుముందు లైట్ కలర్‌లో రావడాన్ని ఏమంటారు ఇక్కడ? వాష్ ఔట్. లైట్ కలర్‌లో రావడాన్ని వాష్ ఔట్ మీద టిక్ చేయండి. వద్దనుకుంటే వాష్ ఔట్ మీద టిక్ తీసేసి ఏమంటారు? అప్లై అనండి. ఇలా వస్తుంది. థిక్ కలర్స్. ఇదేంటంటే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌గానే ఉంటుంది. మన టెక్స్ట్‌కి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది చేయదు. కాకపోతే ఇలా చూడండి థిక్‌నెస్‌లో బ్యాక్‌గ్రౌండ్ అలా ఉండకూడదు. లైట్ కలర్ ఉండాలి. లైట్ కలర్ ఉంటేనే మనం వాటర్ మార్క్ అనడం జరుగుతుంది. ఈ వాటర్ మార్క్ రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ నో వాటర్ మార్క్ అని ఇక్కడే ఆప్షన్ ఉంటుంది. తీసుకొని ఏమంటారు ఇక్కడ అప్లై అనండి, క్లోజ్ అనండి. వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. పేజీకి కలర్ ఏ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం వైట్ పేజీలో టెక్స్ట్ అనేది తెచ్చుకున్నాము అనుకుంటున్నాం. వైట్ పేజీలోనే కాదు టెక్స్ట్ మనము కలర్ పేజెస్ కూడా తెచ్చుకోవచ్చు. పేజీ కలర్‌లో ఎలా తీసుకోవాలి? ఈ పేజీ కలర్‌లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ కలర్స్ కనబడతాయి. రెడ్ కలర్, యెల్లో కలర్ ఓకేనా? మీరు ఈ గ్రీన్ కలర్ మీరు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ అనేది తీసుకోవచ్చనమాట. ఇవే కాదు మనకు డిఫరెంట్‌గా ఇక్కడ మోర్ కలర్స్ అని ఉంటాయి. మోర్ కలర్స్‌లోకెళ్తే ఇందులో స్టాండర్డ్ ఉంటుంది, కస్టమ్ ఉంటుంది. స్టాండర్డ్‌లో మీరు ఏ కలర్ తీసుకుంటారు. అలానే మో మోర్ కలర్స్‌లోకెళ్తే కస్టమ్ ఉంటుంది. కస్టమ్‌లో ఏ కలర్ తీసుకుంటారు. ఈ స్లైడర్‌ను మనం డ్రాగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా థిక్ లైట్ కలర్స్ వస్తాయి. ఈ విధంగా మనము పేజ్ కలర్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఫిల్ ఎఫెక్ట్స్. ఫిల్ ఎఫెక్ట్స్ అనేది దీనికొస్తాయి. గ్రేడియంట్ 1 కలర్ అంటే 1 కలర్, 2 కలర్స్ అంటే 2 కలర్స్, ప్రీసెట్ కలర్స్ అంటే ఫస్ట్ 1 కలర్ గురించి చూద్దాం. ఇందులో డార్క్ ఉంటుంది, లైట్ ఉంటుంది. ఇందులో మీకు డార్క్ కావాలా? లైట్ కావాలా? మీకు కావాల్సింది తీసుకొని డయాగ్నల్ అప్, డయాగ్నల్ డౌన్ మీకేది కావాలంటే అది తీసుకొని ఏమంటారు ఇక్కడ మీరు ఓకే అన్నారనుకోండి అదే కలర్ అనేది అప్లై అయిపోతుంది. లేదు నాకు ఇంకా డిఫరెంట్ కలర్ కావాలి అనుకుంటే మళ్ళీ ఫిల్ ఎఫెక్ట్స్‌లోకెళ్ళండి. 2 కలర్స్ ఈసారి. ఒకటి గ్రీన్ తీసుకున్నాను. కలర్ 2 వచ్చేసేసి నేను రెడ్ గానీ, యెల్లో కానీ తీసుకున్నాననుకోండి. లైట్ కలర్సే తీసుకున్నాము. ఇందులో షేడింగ్ ఏ స్టైల్‌లో కావాలి. హారిజాంటల్ షేడింగ్, వర్టికల్ షేడింగ్, డయాగ్నల్ అప్, డయాగ్నల్ డౌన్, ఫ్రమ్ కార్నర్, ఫ్రమ్ సెంటర్ ఇలా ఉన్నాయి. మళ్ళీ అందులో మళ్ళీ 4 టైప్స్. ఒక్కొక్క దానిలో 4 టైప్స్. ఇందులో మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకొని ఏమంటారిక్కడ ఓకే అన్నారనుకోండి అదే కలర్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా పేజ్ కలర్స్ అనేవి మనం తీసుకోవచ్చు. అలానే ఫిల్ ఎఫెక్ట్స్‌లోకి వెళ్దాము. ఇక్కడ ఫ్రీ సెట్ కలర్స్ అని ఉంటాయి. ఫ్రీ సెట్‌లో డైలీ సన్‌సెట్, ఎర్లీ సన్‌సెట్ ఇలా ఉంటాయి. మీరు ఏది కావాలనుకుంటే అది తీసుకొని, మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఏమంటారు ఇక్కడ ఓకే అంటే అదే కలర్ అనేది మనకు అప్లై కావడం జరుగుతుంది. ఇదంతా దేనికి సంబంధించింది? ఫిల్ ఎఫెక్ట్స్‌లో గ్రేడియంట్ గానీ, 1 కలర్, 2 కలర్ గానీ, ప్రీసెట్ కలర్. నెక్స్ట్ టెక్స్చర్ కలర్స్. టైల్స్ కలర్స్ కూడా అప్లై చేయొచ్చు. మనం ఫ్లోర్ టైల్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నాను. ఓకే అన్నామనుకోండి టైల్స్ స్టైల్‌లో బ్యాక్‌గ్రౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా పేజ్ కలర్స్ అనేది మనము తీసుకోవచ్చు. ఇదనే మళ్ళీ వెళ్దాము. మళ్ళీ ఫిల్ ఎఫెక్ట్స్‌లోకెళ్దాము. ప్యాటర్న్ మీన్స్ ఏంటి అంటే లైన్స్ అన్నమాట. ఈ లైన్స్ ఏ విధంగా కావాలి? మనకు 2 రకాల లైన్స్ ఉంటాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొని ఓకే అన్నామనుకోండి. ఆటోమేటిక్‌గా ఈ పేజీ కలర్స్ అనేవి మనకు అప్లై అయిపోతాయి. ఇది పేజీ కలర్స్ గురించి. నెక్స్ట్ ఫిల్ ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళాను. ఇక్కడ పిక్చర్ అనగానే ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ అని ఉంటుంది. మీరు మళ్ళీ ఫ్రమ్ ఫైల్‌లోకి వెళ్ళండి. మీకు ఏ పిక్చర్ కావాలనుకుంటే ఆ పిక్చర్. ఏది తీసుకుంటారు? ఇంతకుముందులాగా సేవ్డ్ పిక్చర్ గానీ,
ఇక్కడ డౌన్‌లోడ్స్ కానీ, ఏదైనా పిక్చర్ ఉంది తీసుకొని ఇన్సర్ట్ అన్నారనుకోండి. ఇంతకుముందు వాటర్ మార్క్ లాగా ఇది టోటల్ స్ప్రెడ్ అవుతుందనమాట. షీట్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. చూడండి. ఈ విధంగా పిక్చర్‌ను బ్యాక్‌గ్రౌండ్‌గా కూడా తీసుకోవచ్చు. ఏ పిక్చర్ అయినా కావచ్చు. ఇదంతా దేనికి సంబంధించింది? పేజ్ కలర్స్. ఈ పేజ్ కలర్ మనకొద్దనుకోండి ఇక్కడికెళ్ళేసి నో కలర్ అనండి. ఏమంటారు? నో కలర్. పేజ్ కలర్ అనేది పోతుంది. నెక్స్ట్ ఆప్షన్ పేజ్ బార్డర్ గురించి చూద్దాం. పేజీ బార్డర్ అంటే ఏంటి? మీరు చూడండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఎక్కువగా ఉంది. అంటే మార్జిన్ అంటాము. ఈ మార్జిన్ ఎక్కువగా ఉంది. రైట్ తక్కువగా ఉంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను. బార్డర్ సమానంగా ఉండాలి అనుకున్నప్పుడు బార్డర్స్‌లోకి వెళ్ళండి. పేజ్ బార్డర్ కట్. పేజ్ బార్డర్స్ అంటే ఏంటి? ఇక్కడికి వెళ్ళినప్పుడు మనకు పేజ్‌కి గానీ, పేరాగ్రాఫ్ గానీ బార్డర్ ఇవ్వచ్చు. పేరాగ్రాఫ్ బార్డర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక పేరాగ్రాఫ్ తీసుకున్నాం. ఎనీ పేరాగ్రాఫ్. ఫస్ట్ ఫస్ట్ పేరాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళేసి నేనేమంటున్నానంటే పేజ్ బార్డర్ అంటున్నాను. ఇక్కడికి వెళ్ళేసి బాక్స్ స్టైల్ ఇచ్చామనుకోండి. బాక్స్ స్టైల్‌లో పేజ్ బార్డర్. ఇక్కడ చూడండి. పేజ్ మొత్తానికి బార్డర్ వచ్చేసింది. ఈ పేజ్ బార్డర్‌లో ఇక్కడికి వెళ్ళండి. పేజ్ బార్డర్ అనండి. ఇందులో మీకు స్టైల్స్ కూడా ఉంటాయి. ఆర్ట్ అని కూడా ఉంటుంది. మీకు ఏ స్టైల్‌లో కావాలి. ఓకే. అలానే వస్తుంది. ఇప్పుడు యాపిల్ వచ్చేసింది. దాని యొక్క సైజ్ తగ్గాలి. ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్‌ని ఏం చేయండి అంటే డౌన్ బటన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా దాని యొక్క సైజ్ అనేది యాపిల్ సైజ్ తగ్గుతుంది అనమాట. చూడండి ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా పేజ్ బార్డర్స్ అనేవి మనము లైన్స్ కావాలనుకుంటే లైన్స్, ఇక్కడ డిఫరెంట్ లైన్స్ కూడా కావాలనుకోండి. డిఫరెంట్ లైన్స్ కూడా తీసుకోవచ్చు. మరి కలర్ కావాలంటే ఎలా? ఇక్కడ కలర్ కూడా ఉంటుంది. కలర్‌లోకి వెళ్ళండి. మళ్ళీ అలానే విడ్త్ కూడా ఉంటుంది. విడ్త్ అంటే అన్నిటికి ఉండదు. కొన్నిటికి విడ్త్ ఉంటుంది. కొన్నిటికి ఉండదు. ఇక్కడ చూడండి విడ్త్ చూసారా లేదా? మీకు ఏ మోడల్ కావాలంటే అది. తీసుకొని ఏమంటారు ఇక్కడ ఓకే. మనము బార్డర్స్ అనేవి చాలా చాలా రకాలుంటాయి. అక్కడైతే అక్కడ తీసుకోండి. లేకపోతే ఆర్ట్‌లోకెళ్తే చాలా బార్డర్స్ ఉంటాయి. మీకు ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ తీసుకొని ఓకే అంటే అదే బార్డర్ స్టైల్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది పేజ్ బార్డర్స్ అంటారనమాట. పేజ్ బార్డర్ అనేది మనకు 4 సైడ్స్ కావాలా? 2 సైడ్స్ కావాలా? అనేది కూడా ఉంటుంది. 4 సైడ్స్ కావాలంటే ఓకే అండి. 4 సైడ్స్ వస్తుంది. లేదు నాకు 2 సైడ్సే కావాలనుకోండి. ఈ బటన్ మీద టిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా! మనం క్లిక్ చేయగానే ఏమైంది ఇప్పుడు 2 సైడ్స్. ఇప్పుడు ఓకే అన్నారనుకోండి 2 సైడ్సే వస్తుంది. ఎందుకు అంటే మనకు రిక్వైర్డ్‌ని బట్టి మనం సెలెక్ట్ అనేది చేసుకోవాలనమాట. ఇక్కడ చేసుకొని ఏమంటారు ఇక్కడ మీరు ఓకే అంటే ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. అలానే బార్డర్స్. బార్డర్స్ అంటే ఇది పేజ్ బార్డర్ వచ్చింది. నార్మల్ బార్డర్స్. పేజ్ బార్డర్ వద్దనుకున్నప్పుడు నన్నండి ఓకే. ఇప్పుడు పేరాగ్రాఫ్ బార్డర్. అంటే మీరు పేరాగ్రాఫ్ అంటే ఎక్కడ వరకైతే ఎంటర్ క్లిక్ కొట్టారో అక్కడి వరకు మాత్రమే పేరాగ్రాఫ్ అనేది చేంజ్ కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సెలక్షన్ అనేది చేయండి. ఏ పేరాగ్రాఫ్‌కి అయితే కావాలనుకుంటున్నారో ఆ పేరాగ్రాఫ్‌ని ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి. చేయకపోతే మళ్ళీ వేరే విధంగా వస్తుంది. చెప్తాను. ఇక్కడ ఏమంటారు? బార్డర్‌లోకి వెళ్ళండి. ఇక్కడ బాక్స్ అనేది ఇచ్చారు. ఇది ఇక్కడ పేజీ బార్డర్ కాకుండా ఏమిచ్చాను? బార్డర్. ఇక్కడ ఏమంటున్నాను? బాక్స్. ఇక్కడ మనము ఏ లైన్ కావాలి? ఏ కలర్ కావాలి? ఎంత విడ్త్‌లో కావాలనేది కూడా ఉంటుంది. ఎంత విడ్త్‌లో కావాలి? ఇక్కడ ఏమంటారు ఇక్కడ? ఓకే. చూడండి పేరాగ్రాఫ్ మాత్రమే వచ్చింది. సెలెక్ట్ చేస్తే పేరాగ్రాఫ్ వస్తుంది. సెలెక్ట్ చేయనట్టయితే మనం డైరెక్ట్ ఎక్కడికెళ్ళిపోతామంటే ఇక్కడ పేజ్ బార్డర్‌లోకెళ్తాము. లేదు కర్సర్ పెట్టినా వస్తుంది కొన్ని సందర్భాలలో. చూడండి ఇక్కడికెళ్ళేసి పేజీ బార్డర్ కాకుండా ఇక్కడ ఏమంటున్నాను? బార్డర్. బార్డర్ ఏ బార్డర్ కావాలి మీకు? మీకు కావాల్సిన బార్డర్ తీసుకొని, ఏ కలర్ కావాలి తీసుకొని ఓకేనా? ఇక్కడ ఓకే అన్నారనుకోండి దానికే వచ్చేసింది పేరాగ్రాఫ్. చూసారు గదా! ఈ విధంగా ఏ పేరాగ్రాఫ్‌లో ఉంటే ఆ పేరాగ్రాఫ్‌లో రావడం జరుగుతుందన్నమాట. ఇది దేనికి సంబంధించింది? పేరా పేజ్ బార్డర్స్. అలానే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు అది గో బ్యాక్ అంటే నాకు వద్దనుకోండి ఇక్కడ అండు అనేది ఉంటుంది. దాన్నే కంట్రోల్ జెడ్ అంటారు. అంటే మీరు ఇంతకుముందు చేసిన వర్క్ కూడా ఏదైనా కూడా డిస్టర్బ్‌గా ఉంది. లేదు నేను బ్యాక్ ఎళ్ళాలి మళ్ళీ ప్రీవియస్ పొజిషన్‌లో బాగుంది అనుకున్నప్పుడు ఇక్కడ గో బ్యాక్. ఇలా గో బ్యాక్. ఇలా వచ్చాము. అరే! ఈ స్టెప్ బాగానే ఉండే ఇంతకుముందు యాపిల్ 4 సైడ్సే బాగున్నాయి. ఇలా 2 సైడ్స్ బాగాలేదు అనుకోండి. అలాంటప్పుడు మీరేం చేయండి అంటే మళ్ళీ గో ఫార్వర్డ్ అంటే మళ్ళీ రిపీట్ అంటారు దాన్ని. ఓకేనా? ఈ విధంగా మనము కావాల్సినట్టు ఫార్వర్డ్, రివర్స్ కూడా వెళ్ళొచ్చు. అలానే ఈ డాక్యుమెంట్‌ని మనం సేవ్ చేద్దామంటే ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది. ఈ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ
ఎక్కడ సేవ్ చేస్తావు అని అడుగుతుంది. బ్రౌజ్ మీరు ఇష్టం వచ్చిన దిస్ పీసీ అన్నాడు. దిస్ పీసీలో ఎక్కడ సేవ్ చేస్తావు, డెస్క్టాప్, ఇక్కడ పేరు ఇచ్చేయండి. పేరు ఇచ్చేసేసి మీరు ఏమంటారు అంటే మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. ఓకేనా, శ్రీను లేదా రాజు అని ఇచ్చాను, ఇచ్చేసి ఏమంటున్నాను సేవ్. ఆ డాక్యుమెంట్ అనేది సేవ్ కావడం జరుగుతుంది. ఓకే అండి, మరి యొక్క సెషన్స్తో మరి యొక్క న్యూ క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.